దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో దేవుని బిడ్డలారా ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంతకీ ఆ నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యేసుకేలు ప్రవక్త విషయమై ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుకేలు ప్రవక్తను దేవుడు మనుష్య మలముతో అప్పమును లేక రొట్టెను కాల్చుకొని ఇశ్రాయేలీలు చూచుండగా తినమన్నాడనియు, ఒకవేళ మనిషి మలముతో తినని ఎడల గోమలముతో భోజనమును తినమని దేవుడు చెప్పగా, యేసుకేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లు గోమలముతో భోజనము తిన్నాడనియు యేసుకేలు గ్రంథము 4వ అధ్యాయం 15లోని వ్రాయబడినటువంటి వాక్య ఆ వచనాన్ని ఆధారం చేసుకుని ఆ దైవజనుడు చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చెప్పినట్లు యేసుకేలు ప్రవక్త చేటును బట్టి యేసుకేలు పేరులో ఒక గ్రంథమును దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో అంటే బైబిల్ గ్రంథములో చోటును కల్పించాడని ఆ దైవజనుడు చెప్పడం జరిగింది. ప్రియులారా, అయితే ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఇదే ఈ యొక్క విషయాలకు సంబంధించిన అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే దేవుడు ఆహారము కాని దానిని తన పరిశుద్ధ ప్రవక్తను తినమంటాడా? ఇది ఎంతవరకు నమ్మదగిన విషయమో కాదో కూడా మనం తెలుసుకుందాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. నీ కృపను బట్టి దయను బట్టి మాత్రమే మేము సజీవులముగా ఉన్న మందిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మా ఈ ఆరాధన మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా ఎంతోమంది మా ఆత్మీయులు వీక్షిస్తున్నారు. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఈ సందేశాలు మేలుకరంగా దీవెనకరంగా ఉండులాగాను మీ కృప దయచేయండి. తప్పుడు బోధలు దుర్బోధల నుండి వారిని వారు రక్షించుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీలో స్థిరులుగా మరణం వరకు నమ్మకస్తులుగా కొనసాగునట్లు మా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు దేవా మేలుకరంగా మార్చి తద్వారా మహిమ పొందమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన మన యేసు ప్రభు వారిని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహున్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మోహనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని హెచ్చించినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నేను మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధన చేసే సమయం, మహిమపరిచే సమయం, ఆయన గణపరిచే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన యొద్ద నుండి ఆరాధన కోరుతున్నారు. ఎటువంటి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన. నీవే యొక్క స్థితిని కలిగి ఉన్నావో ఆ స్థితిలో ఉన్నట్లు ఆయనకి ఆరాధన చేసే స్థితిని ప్రభువు కోరుతున్నాడు. వేషధారణతో కూడిన ఆరాధన ఆయన కోరట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తి లేని ఆరాధన ఆయన కోరట్లేదు, కానీ యథార్థమైన ఆరాధన ఆయన కోరుతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో వాటిని యథార్థముగా దేవుని దగ్గర మరి తెలియపరుస్తూ దేవుడు చేసిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండాలని మీ దీవెనలో దిగనమని వేడుకొనిచున్నా. ప్రతి ఒక్కరైనా తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. మహోన్నతుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచే నయ్యా, నిన్నే గణపరతు నయ్యా, నన్నే బలపరచే నయ్యా, నిన్నే గణపరతు నయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే
కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన దేవా, చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తూ, ఈ ఆరాధనలో నీ నామాన్ని హెచ్చిస్తూ, ప్రభువా నీ నామాన్ని గణపరిచినటువంటి మా ఆత్మీయులందరిపై నిండాలని మీ దీవెనలు దిగనమని వేడుకొనుచున్నా. నీ కృపను జ్ఞాపకం చేసుకున్న అయా వారి ఎడల మీ కృపను రెట్టింపు చేయండి నాయన. తండ్రి ఈ సందులో మేము ప్రార్థన చేస్తున్నా దేవా. మరొకసారి చేయబడిన స్తుతి ఆరాధనను మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ ఆరాధించిన బిడ్డలందరిపై నూరంతుల మీ దీవెన వారికి దయచేయమని, నూరంతుల మీ దీవెన కృమరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసిన దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎందుకు దేవునికి ఆరాధన చేయాలంటే ఆయన కృపను బట్టే మనం సజీవులముగా ఉన్నాం, క్షేమముగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాం, సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాం. ఏమండి, మానసిక ధైర్యాన్ని మనం పొందుతున్నాం. సురక్షితమైనటువంటి పరిస్థితుల్లో ఆ గుండా మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించుకోవడానికి ప్రభు ఎంతో కృపను మనకు దయచేసిన విధానాన్ని బట్టి ఏమండి మనం ఆయనకి ఈ విధమైనటువంటి ఆరాధన అర్పించవలసిన అవసరత ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఈ ఆరాధనలో ఏమండి మరి ఆ ప్రభు నామాన్ని హెచ్చించడానికి ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. కనుక మీరందరూ కూడా నాతో పాటు కలిసి ప్రభు నామాన్ని హెచ్చించిన మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. నిజమే, చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేస్తాయి. దేవుని మాటలు వినుట ద్వారా మనలో విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని మాటలు ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన పోలిక, ఆయన స్వారూప్యంలోనికి మనలను ఏమండి మరి సంపూర్ణులుగా మలిచేవిగా ఉంటూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని మాటలని కడవర దినాల్లో తప్పక మనం వింటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యముతో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏమండి, ఎన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏమండి ఆ వాక్యాన్ని మనం నేర్చుకోకపోతే, ఏమండి దేవుని యొక్క వాక్య ప్రకారమైన ఆత్మీయత మన జీవితాల్లో లేకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిత్యత్వంలోనికి మనం ప్రవేశించలేం. కనుక తప్పనిసరి దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి మనం శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వాక్యానికి మన జీవితాల్లో మనం ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే కీర్తనకాడైన దావీదు అంటూ ఉంటాడు, ఇగో నీ వాక్యమో మరి నా బాధలలో నాకు నెమ్మదిని కలుగజేసి ఉన్నదని ఆయన చెప్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మదినిచ్చేది, సమాధానం ఇచ్చేది, ఆదరణ ఓదార్పును ఇచ్చేది, మానసిక ధైర్యాన్ని ఇచ్చి మన విశ్వాసాన్ని బలపరిచేది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ఏమండి దేవుని యొక్క వాక్యం కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. విత్తబడబోయే వాక్యం కొరకు ఏమండి ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. సమయంలో విత్తబడబో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసాం. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా
వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీలో ఎక్కువగా బలపడి స్థిరపడేలా నిజమైన దేవుడు నీవైన విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా మీకే మొరపెడుతున్నాను దేవా, ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభర్తమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయేటటువంటి అంశాన్ని మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఈ సమయంలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ఏమండి యేస్కేలు ప్రవక్తను గూర్చి ఒక దైవజనుడు ఏమండి మరి చెప్పినటువంటి ఆయా విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు ప్రవక్తను గూర్చి ఆ దైవజనుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు ప్రవక్తను దేవుడు మనుష్య మలముతో అప్పమును లేక రొట్టెను కాల్చుకొని ఇశ్రాయేలు చూచుచుండగా తినమన్నాడనియు, ఒకవేళ ఏమండి మనిషి మలముతో తినని ఎడల గోమలముతో భోజనము తినమని దేవుడు చెప్పగా, యేస్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లు గోమలముతో భోజనము తిన్నాడనియు ఏమండి యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 15లోని వ్రాయబడినటువంటి వాక్యవచనాలను ఆధారము చేసుకుని ఆ దైవజనుడు చెప్పడం జరిగినది. అయితే దేవుడు చెప్పినట్లు యేస్కేలు ప్రవక్త చేటును బట్టి యేస్కేలు పేరులో ఒక గ్రంథమును దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమండి చోటును కల్పించాడని ఆ దైవజనుడు చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైందో, వాక్య విరుద్ధమైన బోధయో ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలోనే అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆహారము కాని దానిని ఏమండి తన పరిశుద్ధ ప్రవక్తను తినమంటాడా? ఇది ఎంతవరకు నమ్మదగిన విషయమో కాదో కూడా తెలుసుకుని ఈ ప్రయత్నాల్లో అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ అంశానికి సంబంధించిన ఎన్నో విషయాలు గత వారం దానికి ముందు వారం కూడా తెలియపరచడం జరిగి ఉన్నది కనుక ఆ విషయాలను మీరు వీక్షించడం ద్వారా ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ పరిపూర్ణంగా మీకు అర్థమవుతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మరికొన్ని నూతనమైన విషయాలు ఏమండి ఈ విషయాలకు సంబంధించిన విషయాలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆహారము కానిది ఏమండి తిను స్థితి అది శాపకరమైనటువంటి స్థితిగా ఎంచబడినట్లు ఏమండి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 53 నుండి 55 వరకు, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 24 నుండి 30 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు కుమారుడైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, యెహోరాము పరిపాలనలో గొప్ప క్షామాన్ని ఇశ్రాయేలీలో ఎదుర్కొనుటను అనుభవించుటను కూడా మనం చూస్తూ ఉంటాం. సోమ్రోన్ అనే పట్టణములో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అక్కడ సిరియనులు సోమ్రోన్ని చుట్టుముట్టారు శత్రువులు. ఆ సమయంలో ఇశ్రాయేలు బయటికి రాలేనటువంటి పరిస్థితి, వారు పట్టణములోనే ఏమండి వారు ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారికి ఎటువంటి క్షామము ఏర్పడిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, గాడిద తల పౌరపు రెట్ట కొనుక్కొని తినేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మనిషి మాంసాన్ని తినేటటువంటి అంత క్షామము ఏమండి మరి ఆ యొక్క ఇశ్రాయేలు రాజును బట్టి ఏమండి అతన్ని అనుసరించి దేవునికి అవిధేయులుగా నడుచుకునేటువంటి ఏమండి ఇశ్రాయేలీలను బట్టి ఏమండి ఇశ్రాయేలీల దోషక్రియలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి కలిగినటువంటి దేవుని యొక్క శాపముగా ఏమండి శాపముతో కూడినటువంటి క్షామముగా ఆ క్షామమును మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇటీ నిషిద్ధ ఆహారాన్ని దేవుడు తినమని చెప్పింది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి ఆయన ఇటువంటి నిషిద్ధ ఆహారాన్ని తినమని చెప్పడు. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది దేవుని మాటలకు చోటి అని ఏమండి వారు అనుభవించేటటువంటి ఏమండి క్షామమునై ఉన్నది. ఏమండి ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని మాటకి చోటవ్వలేదు, దేవుని ప్రవక్తల మాటకి కూడా వారు చోటవ్వకపోవడాన్ని బట్టే ఇటువంటి ఏమండి క్షామాన్ని వారు అనుభవించారు అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఇచ్చేటటువంటి ఆహారాన్ని మనం చూస్తుంటాం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్యవచనాల్లో 7వ అధ్యాయం 16వ వచనం 20వ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమండి మరి దేవుడు ఇశ్రాయేలీలు తినదగిన ఆహారాన్ని ఏమండి దేవుడు వారికి ఇచ్చినట్లు, అంటే వారు తినేటటువంటి ఆహారాన్ని ఏమండి దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు
గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తినకూడని ఆహారము శాపమునకు గుర్తు అయి ఉన్నది, దేవుని యొక్క శిక్షకు కూడా గుర్తు అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. మరి తినదగిన ఆహారము అది దేవుని యొక్క ఆశీర్వాదమునకు గుర్తుగాని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని దీవెనకు గుర్తుగాని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో ఎలీషా ప్రవక్త ద్వారా యెహోవా ఆ ప్రవక్తల శిష్యుల్లోని భక్తిగల శిష్యుడైనటువంటి వారి కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాన్ని చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారు తినదగిన ఆహారాన్ని దేవుడు వారికి దయచేసినట్లు మనం చూస్తుంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇతరులు కొనదగిన ఆహారంగా కూడా మరి వారు ఆ ఒక తినదగిన ఆహారాన్ని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను తెలియజేస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు నిషిద్ధమైన ఆ ఒక మనుష్య మలాలకు సంబంధించిన లేక గోమలాలకు సంబంధించినటువంటి వాటిని తినమని ఆయన ఎప్పుడూ చెప్పడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తున్నప్పుడు జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, జీవానికి సంబంధించినటువంటి జీవవృక్ష ఫలములు ఆహారంగా దేవుడు మరి పెట్టెదనని ఈ యొక్క మాట ద్వారా ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంతేకాకుండా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17లో జయించువానికి మరుగైన మన్నాను మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని అన్నట్లు కూడా మనం చూస్తుంటాం. ఇది పరలోకపు మన్నా దేవుని మన్నాగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో మనం చూస్తున్నప్పుడు నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదును అని దేవుడు అన్నట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవునితో భోజనము ఎలా ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా ఊహించుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు గనుక ఆయనతో భోజనము ప్రియా దేవుని బిడ్డలారా ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విందయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 26లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్తుంటారు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, మనం బహుశ్రేష్ఠులమని దేవుడు చెప్తున్నాడు. శ్రేష్టమైనటువంటి మనకు శ్రేష్ఠుడైనటువంటి దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తాడు కానీ నిషిద్ధమైన ఆహారము కానీ ఆహారము కాని దానిని కానీ తినమని ఆయన చెప్పడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు శ్రేష్ఠుడు, ఆయన బిడ్డలు శ్రేష్టమైన వారు గనుక వారికి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఆయన ఇచ్చే దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. మనిషి మలము గోమలమును ఆహారముగా తినమని ఆయన చెప్పడు అని, ఇట్టి ఆహారము ఆయన పెట్టడని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు యొప్పేలో చర్మకారుడైనటువంటి సీమోని అంట ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అతడు పగలు 12 గంటల సమయంలో సీమోను ఇంటి ఒక మరి మిద్ది మీద ప్రార్థన చేయించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఒక దర్శనము సీమోను పేతురికి కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దర్శనము ద్వారా దేవుడు అన్యుడైనటువంటి కొర్నేలును గురించిన అంటే ఆ కుటుంబానికి దేవుడు పోయే రక్షణను గురించి దేవుడు మరి ఆ ఒక సీమోను పేతురికి దర్శనము ద్వారా చూపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయా మరి జంతువులను అంటే చతుష్పద జంతువులను పక్షులను దేవుడు మరి ఆయా ప్రాకేటటువంటి పురుగులను మరి సీమోను పేతురికి ఆ దర్శనంలో చూపిస్తూ వాటిని చంపి తినమన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన వాటి మలములను తినమని ఆయన చెప్పలేదు, వాటి రెట్టలు తినమని ఆయన
చెప్పలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే పేతురు మరి ఆయన పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా ఆయన యూదునిగా తాను భావించుకుంటూ మరి అన్యులతో సహవాస విషయంలో కొంత ఆయన ఆలోచన కలిగిన వానిగా మనకు కనబడుతూ ఉంటాడు. అయితే మరి అన్యులకి కూడా నేను మరి రక్షణ దయచేయబోతున్నాను, వారిని కూడా నేను రక్షించుకోబోతున్నాను, నేను యూదుల కొరకే కాదు కానీ వారి కొరకు కూడా నా ప్రాణాన్ని పెట్టాను, రక్తాన్ని కార్చానని ఈ సత్యాన్ని పేతురుకు తెలియపరిచి ప్రియా దేవుని బిడ్డలారా పేతురుని మరి ఆ ఒక కొర్నేలు కుటుంబం రక్షణ పొందినట్లు దేవుని యొక్క ఆత్మతో నింపబడేటటువంటి ఒక గొప్ప పరిచర్య అక్కడ కొర్నేలి ఇంటి దగ్గర సీమోను పేతురు ద్వారా జరిగినట్లు ఈ విషయాలు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1 నుండి 48, 9 నుండి 22, 23 నుండి 48 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్న ద్వారా దేవుడు మరి తన యొక్క సేవకులతో కానీ తన ప్రజలతో కానీ వారికి శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, శ్రేష్టమైన ఆహారాన్ని తినమని చెప్పే దేవుడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనిషి మలాలను గోమలాలను తినమని చెప్పేటటువంటి దేవుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. మరి కొంత లోతుగా దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెహెజ్కేలు గ్రంథము నుండి ఆ 4వ అధ్యాయము 15వ ఆ వచనాన్ని మరి ఆ ఒక దైవజనుడు తీసుకొని ఆ మాటలను మరి ఆ ఒక వక్రీకరించి తప్పుడుగా ఆయన బోధించి ఉన్నాడో తెలిసి తెలియలేని వాక్య పరిజ్ఞానం లేకుండా ఆయన బోధించి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలనే మనం తెలుసుకుంటూ ఆ విషయాలలో ఉన్నటువంటి ఆ బోధలో ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి బోధలో ఉన్నటువంటి విషయాలు అవి తప్పు, అవి వాక్య విరుద్ధమైనటువంటి విషయాలని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇదే యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయమును గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి మరి విషయాలను అర్థవంతమైన వివరణతో కూడినటువంటి విషయాలను నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక అంశానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అసలు ఆ ఒక అధ్యాయంలో ఏం జరిగిందో మనం తెలుసుకోగలిగినప్పుడే ప్రతి విషయం మనకు చక్కగా అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయంలో 3 సూచనలు మనకి కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన ఆ వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు మొదటి సూచన మనకు కనబడుతుంటుంది. మొదటి సూచన అంటే పెంకు మీద గీయబడిన యెరూషలేము సూచన మనకు కనబడుతూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 8 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల 2వ సూచన మనకు కనబడుతుంటుంది. కుడి ఎడమ ప్రక్కల పండుకొనిన ప్రవక్తగా యెహెజ్కేలు ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. దేవుడు అలాగా ఆయన్ని మరి ఆ ఒక పడుకోమన్నట్లు కుడి ఎడమ అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 17 వరకు రాయబడిన వాక్య వచనాల్లో కొలత ప్రకారం ఆహారము నీళ్లు ఆయనని తీసుకోమని దేవుడు చెప్పినట్లు మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మనం యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాల్లోని మొదట సూచనను గురించి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, పెంకు మీద గీయబడిన యెరూషలేము పట్టణ రూపము, దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ మొదటి సూచన ప్రియా దేవుని బిడ్డలారా, పెంకు బలహీనమైనది, దాని మీద యెరూషలేము పటము వేసి దాని చుట్టూ ముట్టడి వేసినట్లు దాని చుట్టూ కూలగొట్టు యంత్రములు ఉన్నట్లు గీయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక రేకు దాని చుట్టూ పెట్టాలి. దానికి వెలుపల ప్రవక్త దృష్టి ఉంచి దానిపైననే చూడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దీని భావం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, పెంకుపై యెరూషలేము గీయబడింది. యెరూషలేము పట్టణం 7 కొండల మీద కట్టబడింది. ఇశ్రాయేలీలు కొండ వంటి బలవంతుడైనటువంటి దేవునిపై ఆధారపడేవారు. కానీ ఈ సందర్భంలో మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు వారి పరిస్థితి ఎలా మారిందంటే, బలహీనమైన పెంకు మీద మరి ఆ పట్టణము ఉన్నట్లు వారి పట్టణము భక్తిలో ఎంతో బలహీనముగా ఉన్నారు అని ఈ విషయం చూపిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తకి ఈ విషయాలను తెలియపరుస్తూ ఇశ్రాయేలీలకు తెలియపరిచే ప్రయత్నాన్ని కూడా దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దాని చుట్టూ ప్రాకారమును కూలగొట్టు యంత్రములు ఉన్నవి, అది పట్టణమును నాశనము చేయను. యెహెజ్కేలు దానిని చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహెజ్కేలు దేవునికి గుర్తుగా ఉన్నాడు. దేవుడు వారిని కట్టాడు, పడగొట్టువాడు కూడా ఆయనే. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుడు వారిని కట్టాడు, పడగొట్టువాడు కూడా ఆయనే.
తిరిగి కట్టువాడు కూడా ఆయనే. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 45:4లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇందులో దాగి ఉన్నటువంటి ఆత్మీయ సందేశం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీల బలహీనతల కొరకై మన బలహీనతల కొరకై తన బలము అంతయు కూడా ఇచ్చి, కీర్తనలు 22:15వ చరణంలో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సిలువలో ఆ సిలువ ఆయన వేయబడినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సిలువలో ఎటువంటి మహాబాధను ఆయన పొందబోచున్నారో ముందుగా దావీదు ఆత్మమూలంగా ప్రవచించినటువంటి ప్రవచనముగా ఆ ఒక కీర్తనల గ్రంథం 22:15లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ మరి ఒక మాట మనం చూస్తుంటాం, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఉన్నది అని చెప్పుచున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. దేవుని మీద వారు విశ్వాసులమైనటువంటి మనము ఆధారపడవలననే ఆత్మీయ భావం ఇందులో మనకి కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన వారు దేవుని మీద ఆధారపడాలి. దేవుని ప్రజలైన వారు దేవుని వైపు చూడాలి. ఏ రకమైన పరిస్థితుల్లోనైనా ఆయన వైపు చూసి ఆయన కోరే ఆత్మీయతకు మనం చూడవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడే మన జీవితాలు అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. ఆయన మీద ఆధారపడేటప్పుడే, ప్రియా దేవుని బిడ్డలారా, విజయాలు మనం చూడగలం. ఆయన మీద ఆధారపడినప్పుడు ఊహకందని ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వాక్యంలో చూస్తాం. మరి మనుషులందరి ఎదుట లేక నరులందరి ఎదుట ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారి కొరకు నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియులారా, మనం ఆధారపడవలసింది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మానవుని మీద కాదు కానీ సర్వ సృష్టిని సర్వలోకాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనం ఆధారపడగలిగినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి సహాయాన్ని మనం ఆయన ద్వారా మనం పొందగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరికొన్ని అర్థాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. రెండవ సూచన యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 8 వరకు వ్రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తాం. కుడి ఎడమ ప్రక్కలో ప్రవక్త పండుకొనుట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు నీవు నీ ఎడమ ప్రక్క 390 దినాలు పండుకొని మరి ఉండి వారి దోషములు భరింపవలను. ఆ తర్వాత కుడి ప్రక్క మరి పండుకొని 40 దినములు యూదావారి దోషము భరించాలి అని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా యెహెజ్కేలు ప్రవక్తకు తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. అనగా సంవత్సరమునకు ఒక దినము చొప్పున 430 సంవత్సరాలకు 430 దినములు పండుకొని ఉండాలి. ఈ విషయాలు గమనించండి. ఈ విధంగా యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు బంధించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంత మీకు అర్థమవడానికి నేను మీకు తెలియపరుస్తున్నా. 390 దినాలు ఎడమ ప్రక్క 40 దినాలు కుడి ప్రక్క. ఈ 390 40 కలిపితే 430 దినాలు మనకు వస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, వారు పొందబోయేటటువంటి ఆ ఒక శిక్షకు ప్రతిగా ప్రియా దేవుని బిడ్డలారా వారు పొందబోయేటటువంటి ఆ శిక్షను వారు పొందబోతున్నారు. దానికి ముందుగా ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త 430 దినాలు ఆయన ఏం చేయాలంటండి, ఎడమ ప్రక్క కుడి ప్రక్క కూడా మరి వారి దోషాలు భరించే విధానంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అక్కడ ఏటవ్వాలంటండి, మరి ఆ ఒక పడుకోవాలి అనేటటువంటి విషయాలు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు తెలియపరుస్తూ మరి దీని ద్వారా ఇశ్రాయేలీలు యూదావారు వారు పొందబోయేటటువంటి పరిస్థితులను దేవుడు అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దీనికి సంబంధించిన కొంత వివరణ నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, రాజు అయినటువంటి దావీదు క్రీస్తు పూర్వం 1010 సంవత్సరాల నుండి 970 వరకు ఇశ్రాయేలు సకల గోత్రాలను యూదావారిని పరిపాలన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అతని కుమారుడైనటువంటి సొలొమోను క్రీస్తుపూర్వం 970వ సంవత్సరం నుండి 930 వరకు ఆయన పరిపాలన చేసినట్లు మనం చూస్తుంటాం. సొలొమోను పాలనలో 4వ సంవత్సరము క్రీస్తుపూర్వం 966లో దేవాలయ నిర్మాణము ప్రారంభించబడి క్రీస్తుపూర్వం 960లో ముగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇవి చరిత్ర విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి. సొలొమోను తదుపరి రెహబాము నుండి 20 మంది రాజులు సిద్కియా వరకు పరిపాలించినట్లు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తుపూర్వం 966 నుండి 536 వరకు యూదావారు దోషులైనందున క్రీస్తుపూర్వం 606 నుండి 536 వరకు బబులోను చెరలో
నుండిరి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే 900 అంటే క్రీస్తుపూర్వం 966 నుండి 536 వరకు 430 సంవత్సరముల దోషమునకు బదులు 430 దినాలు ప్రవక్త పండుకొని ఉండుట ఆ అనుసూచన జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. వారి యొక్క దోషాలను వారికి తెలియపరిచే ప్రయత్నాన్ని యేస్కేలు ప్రవక్త ఈ కుడి ఎడమ ఆయన దేవుడు చెప్పినట్లు పండుకొనుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆ దోషాలకు శిక్షను దేవుడు పంపబోతున్నాడు. అది ఎటువంటి శిక్షో ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొనబోతున్నాడో ఆ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రవక్త అయినటువంటి ఇర్మియాని మనం చూస్తుంటాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవచించినటువంటి క్రీస్తుపూర్వం 626 ఆ ఒక 586 వరకు 40 సంవత్సరాలు కూడా యోధావారి యొక్క దోషములో చేయుచుండినందున ప్రియా దేవుని బిడ్డలారా వారు యోధావారి దోషాలు చేస్తూ ఉన్నారంట. అయితే ప్రియా దేవుని బిడ్డలారా 40 ఏండ్లు పాపమునకు సూచనగా ప్రవక్త కుడివైపున మరి 430 దినాలలోనే చివరి ఆ ఒక 40 దినాలు కూడా పండుకొని చూపించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఇశ్రాయేలు వారు కానీ యోధావారు కానీ వారు చేసినటువంటి ఆ ఒక పాపాలు లేకపోతే దోషాలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులను ఈ రకంగా ఎవరు భరించాలి అంటే యేస్కేలు ప్రవక్త అక్కడ భరిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కూడా యేస్కేలు ప్రవక్త వలె ఇశ్రాయేలు యొక్క దోషాలను యోధావారి దోషాలను ఆయన భరించి ఉన్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వారి దోషాలకు ప్రతిగా ఆయన ఒక బహుభయంకరమైన శిక్షలో ఇశ్రాయేలు వారి మీదకి యోధావారి మీదకి ఆయన పంపబోతున్నాడు. వీటిని తెలియపరచడానికే ప్రియా దేవుని బిడ్డలారా ఈ రకముగా యేస్కేలు ప్రవక్తను మరి చేసి ఆయన చూపించమన్నట్లు మరి దేవుడు చెప్పినట్లు ఒక సూచనగా గుర్తులుగా సాదృశ్య రూపంగా అలంకార రూపముగా చేయమన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా యేస్కేలు ప్రవక్తను దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క దోషములను యేస్కేలు భరించినట్లు ప్రియా దేవుని బిడ్డలారా యేస్కేలు ప్రవక్త భరించినట్లు క్రీస్తు మన దోషములను సిలువలో భరించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆత్మీయ విషయాన్ని నేను మీకు తెలియపరిచే ప్రయత్నంలో భాగంగా ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11లో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మరి వచ్చే వారం యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 17 వరకు వ్రాయబడిన వాక్యవచనముల్లో 3వ సూచనను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 3వ సూచన ఏంటంటే కొలత ప్రకారం ఆహారము తినుట నీళ్లు త్రాగుట. ఈ విషయాలు యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 13 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇంతటితో ఈ విషయాలను మరి మనం ముగించుకోవడం జరుగుతుంది. వచ్చే వారం ఈ విషయాలకు సంబంధించిన ఇంకొంత అర్థవంతమైనటువంటి రీతిలో బహువివరముగా మనం ఈ విషయాలను మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి విషయాలతో కూడిన ఒక సంపూర్ణ సందేశాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకుని ఈ విషయాలను మనం ముగించుకొని మరొక నూతనమైనటువంటి ఆత్మీయ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మరి దేవుడు ఇశ్రాయేలీల యొక్క దోషాన్ని యోధావారి యొక్క దోషాన్ని ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన భరించి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకున్న ఆ విషయాల ద్వారా నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు దేవుడు వారికి ఆ దోషాలకు ఆ ఒక శిక్షను దేవుడు ఇశ్రాయేలీల మీదకి యోధావారి మీదకి ఆయన పంపబోతున్నాడు. ఇది ఆహార రూపంలో నీళ్ళ రూపంలో వారికి ఒక బహుభయంకరమైనటువంటి ఆ శిక్షలు దేవుడు పంపబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మరి బబులోను ఆ ఒక రాజు బబులోను చక్రవర్తి వారి మీదకు వచ్చి వారిని చెరగొని పోయినప్పుడు మరి ఆయన పెట్టేటటువంటి ఆహారము ఎంత కఠినముగా ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందుల నడుమ వారి యొక్క జీవితాలు వారు కొనసాగించవలసిన పరిస్థితులు వారికి రాబోతున్నాయో దేవుడు ఒక భయంకరమైన ఆయన తీర్పుగా ఆయన శిక్షగా కొన్ని పరిస్థితులను ఆయన పంపించబోతున్నాడు. దీని ద్వారా వారు పశ్చాత్తాపడాలి, వారి పరిస్థితులను వారు సరిచేసుకోవాలి, మరలా వారి దేవుని వైపునకు త్రిప్పబడాలి, మరలా నిజదేవునితో వారు సమాధాన పడాలి. వారి యొక్క ఆ దోషాల యొక్క శిక్ష ఎంత భయంకరమైనదో, వారి పాపాల యొక్క శిక్ష అది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ విషయాలను తెలియపరిచే ప్రయత్నంలోనే యేస్కేలు ప్రవక్తని నీవు ఇలా చూపించాలి అని దేవుడు చెప్పినట్లు
మనం చూస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నిటినీ మనం మరి ఇంకొంత వివరముగా వచ్చేవారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ అంశ సందేశాలను వినడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో వాక్యానుసారమైనటువంటి బోధన, ఇదిగోనైనా వాక్యానుసారమైనటువంటి వివరణ, వాక్యానుసారమైనటువంటి ప్రభువా ఇగోనైనా మరి సందేశాన్ని ఈ విధముగా ప్రభువా ఇగో నీ బిడ్డలకు తెలియపరిచే ఇగోనైనా ఈ కృపను మా యొక్క ఈ ఆరాధన ద్వారా మీరు మాకు దయచేస్తున్నారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఆసక్తితో ఈ వర్తమానాలను వింటూ ఉంటుండగా వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఈ వర్తమానాలు మేలుకరంగా మార్చబడడానికి, తప్పుడు బోధలు దుర్బోధల నుండి వారిని వారు కాపాడుకోవడానికి దేవా నీవు దేనిని ఇగో మాకు ఆహారముగా పెట్టే దేవుడవు, దేనిని మాకు ఆహారముగా పెట్టే దేవుడవు కావో ఇగోనైనా మరి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు మీ ఆత్మకార్యాలు జరిగించాను దేవా. నిషిద్ధమైన ఆహారాన్ని ఆహారముగా మాకు పెట్టే దేవుడవు కాదు నాయన. ఇగో తినకూడని ఆహారాన్ని తిను అని చెప్పే దేవుడు కాదు ప్రభువా. ఈ సత్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి మీ కృప దయచేయండి తండ్రి. నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఈ మాటలు విని నీ బిడ్డలను దీవించి ప్రభువా ఇగోనైనా మరి ఇగోనైనా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, తప్పుడు బోధల నుండి వారు కాపాడుకుంటూ, నీలో స్థిరులుగా వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతలో వారి ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుంటూ ఇగోనైనా నీ వాక్యములో నువ్వు చెప్పిన మాటలు ఇగో ప్రభా చెప్పినటువంటి నిన్ను సరైన రీతిలో అర్థము చేసుకోగలిగిన ఆత్మజ్ఞానము మా ఆత్మీయులందరికీ మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారమును మాకు దయచే, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణము క్షమించము, శోధన కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొని మాటలు విని నిన్ను గణపరిచిన ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాహి మీద కృమారించుమో దేవా, క్రమార ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాస పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు
సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే నా ఆశంతా, నీ సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే.